వాళ్ళు పెట్టినటువంటి ఈ యొక్క సమావేశాన్ని ఇచ్చినటువంటి మమ్మల్ని ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మీరందరూ చేస్తున్నటువంటి ఏదో కృషి మీ వంతు సహాయం నిజంగా కూడా గర్వించదగ్గది. ముఖ్యంగా తమ్ముడు విలా జంబుల, అదేవిధంగా కోంపల్లి సీను, శ్రీకాంత్ అందరూ కూడా అందరి పేరు పేరుగా మీరు చేస్తున్నటువంటి కష్టాన్ని నిజంగా కూడా అందరం కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున మీకు వందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా పెద్దలు చాలా విషయాలు చెప్పినారు. రాకేష్ రెడ్డి గారు ముందుకు రామచంద్ర అన్న చాలా క్లుప్తంగా చెప్తుంది. రెండే విషయాలు చెప్పదలుచుకున్నారు. మీరు చూస్తున్నారు, మొన్న ఎలక్షన్లో మీ వంతు ఎన్ఆర్ఐస్గా మీరు వచ్చి ఎలక్షన్లో భాగంగా మీరు చేసినటువంటి శ్రమ నిజంగా కూడా ఒక మంచి ఫలితాన్ని ఇచ్చింది. కాకపోతే ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అనే ఒక పార్టీ కాకుండా భారతదేశం నా పార్టీ అని ఏదైతే ఇన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకున్నాడో ఈరోజు ప్రపంచ పుటలో భారతదేశాన్ని నెంబర్ 1 స్థానంలో నిలిపినటువంటి ప్రధాని మన మోడీ గారు. ఈరోజు చూసినట్టయితే ఎలక్షన్లో మైనారిటీస్ వాళ్ళు తీసుకున్నటువంటి ఒక్క దాటికి వచ్చి వాళ్ళ ఒక యూనిట్ ఎట్లా దాటిందో అది మనందరం చూస్తున్నాం. ఒక్కొక్క రాష్ట్రం వైజ్గా పర్సెంటేజ్ చూస్తే 93-94% ముస్లిం శాతం ఓటేస్తే మన హిందువులము 32, 34, 31 ఈ శాతం పోలు మన హిందువులమైన. దీన్ని బట్టి నిజంగా మనము గర్వపడాలన్నా సిగ్గుపడాలన్నా మన హిందువులకు ఆలోచించుకోవాల్సిన సందర్భం ఇది. భారతీయ జనతా పార్టీ తరఫున మాట్లాడుతున్న ఒక భారతదేశ పౌరులు మాట్లాడుతున్నాం. రేపు దేశం కాపాడుకోవాలంటే మనం అందరం ఒకటి కావాలి. ఈ రోజన్నా మేలుకోవాలి. ఇది మన అందరికి కూడా ఒక గుణపాఠంగా అనుకొని మీ వంతు సహాయం అది ఎన్ఆర్ఐస్గా మీరు చేస్తున్నారు. అయినప్పటికీ ఎందుకంటే మీ ఇన్ఫ్లుయెన్సెస్ చాలా ఉంటాయి. మీ ఊర్లో కానీ మీ వాడలో కానీ రిలేషన్స్లో కానీ మీరు చెప్తే ఒక 10 మంది ఎన్నిటోళ్ళు ఉంటారు. మాకంటే కూడా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ మీరు. దయచేసి మీరందరూ సంఘటితమై దేశాన్ని కాపాడుకోవాలి, మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి, మన భారతదేశాన్ని కాపాడుకోవాలంటే దయచేసి మీరందరూ కూడా ఒక కంకణం కట్టుకొని ఇదొక దీక్షలాగా ఇదొక పోరాట ఇదనుకొని మీరందరూ కూడా మీ వంతు సాయం చేస్తారని భావిస్తూ ఎక్కువ సాయం తీసుకోకుండా మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి కల్చర్ ముఖ్యంగా సోదరుల అక్కలు చెల్లెలకు అందరూ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ఈ యొక్క కల్చర్ మీరైతే కాపాడుతున్నారో హైదరాబాద్లో కూడా ఇంత కల్చర్ చూస్తలేము. అక్కడంతా పబ్ కల్చర్ వచ్చేసింది. ఇక్కడ చూస్తే ప్రతి ఇంట్లో పాపను భరతనాట్యము, బాబుకు సంగీతము, ఆ కట్టు బొట్టు ఆ పద్ధతి మీరు ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో మీ అందరూ కూడా నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నారు. పెద్దలు మర్చిపోయినారు. ఈ యొక్క ఫౌండర్ హనుమంతన్నకు ప్రత్యేకమైన నమస్కారాలు చెప్తూ రామన్న కానీ మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటారు. జై హింద్.